హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1375. ఈరోజు డేట్ 26th March 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. ద మ్యాన్ కంపెనీకి సంబంధించిన 3 డిఫరెంట్ పెర్ఫ్యూమ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని కార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ₹1299 ఉంటుంది. అండ్ దీనికి ఒక కూపన్ కూడా అప్లై చేయాలి. కూపన్ నేను డిస్క్రిప్షన్లో రాస్తాను. ఆ కూపన్ అప్లై చేస్తే 3 కలిపి $499కి వస్తాయి. అండ్ ఇది ఒక బ్లాస్టింగ్ డీల్ అనమాట. ఒక్కొక్కటి 1299, 3 తీసుకుంటే 499కే వస్తాయి. 3 కలిపి, ఒక్కొక్కటి కాదు. సో ఎక్సలెంట్ డీల్లో ఉంది. ఇది ఒక లూట్ డీల్. ఒక లుక్ అయితే వేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే కూపన్ అవన్నీ కూడా అక్కడ రాస్తాను. ఒకసారి నుంచి మీరు లూట్ చేసేయండి. అండ్ ఒక కాఫీ ఉంది. రెగ్యులర్గా $399+ ఉంటుంది కాఫీ, 75 గ్రామ్స్ది. ఇది 99కి వస్తుంది. ఇది కూడా మంచి డీల్లోనే ఉంది. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా ఉన్నాయి. ఏసీ డీల్స్ అయితే సూపర్ వచ్చినాయి. అసలు లాస్ట్ 2-3 డేస్ నుంచి నేను కొంచెం యాక్టివ్లో లేను, కానీ మస్తు డీల్స్ వచ్చినాయి. ఎల్జీ కావచ్చు, డైకిన్ కావచ్చు, పెనాసోనిక్ కావచ్చు, ఇలాంటివి చాలా మంచి ఏసీ డీల్స్ వచ్చినాయి. స్టిల్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎవరైతే ఈ సీజన్లో ఏసీలు కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం బ్లాస్టింగ్ డీల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని సెలెక్ట్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక ఈరోజు నేను మీకు ఒక 7 టాపిక్స్ చెప్తాను. 7 టాపిక్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. అసలే ఐపీఎల్ సీజన్ వచ్చింది, వ్యూస్ అస్సలు రావు. సో మీరు లైక్ కొట్టి షేర్స్ చేస్తేనే అట్లీస్ట్ కొద్దిగా గొప్ప రీచ్ అని వస్తుంది. ఒక లైక్, ఒక షేర్ మాత్రం పక్కా కొట్టండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో. ఇది మాత్రం నా రిక్వెస్ట్. ఈ సీజన్ అయిపోయేంత వరకు మీరు ఇలా చేయండి. ఛానల్ కొంచెం బ్రతికించండి. ఇంకా ఈరోజు మనం టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో పోకో పోకో C61 మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ యాక్చువల్గా ఆల్రెడీ వీళ్ళ పేరెంట్ బ్రాండ్లో ఒక పేరుతో ఆల్రెడీ లాంచ్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్లీ అదే ఫోన్ మళ్ళీ వీళ్ళు వేరే పేరుతో వీళ్ళ బ్రాండింగ్లో లాంచ్ చేస్తారు. అంతే తేడా. ప్రైస్ 6,999కి పెట్టారు విత్ కార్డ్ ఆఫర్స్తో. సో ఇది ఆ బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్ని ఆఫర్ చేస్తుంది కాబట్టి మీకు ఆ పేరు నచ్చితే అది తీసుకోండి, ఈ పేరు నచ్చితే ఇది తీసుకోండి. మధ్యలో నన్ను ఏమనుకోండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు లాంచ్ చేసేసారు అంతే. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో పాటు ఇంపార్టెంట్ కెమెరా అప్డేట్ని రోల్అవుట్ చేశారు. సో ఎవరైతే శాంసంగ్ S24 ఫ్యామిలీలో కెమెరాలో ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఈ అప్డేట్లో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా వస్తే కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు ఏప్రిల్ 2వ తారీఖున మన ఇండియాలో రియల్మీ 12X అనే ఒక బడ్జెట్ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. సో నేను వినదాని ప్రకారం అయితే ఇది 10 నుంచి 12 వేల రూపాయల బడ్జెట్లోనే ఉంటుంది. అండర్ 12,000 మోస్ట్లీ ఉంటుంది ఈ ఫోన్. స్పెసిఫికేషన్స్ మాత్రం చూడటానికి బాగానే కనిపించబోతున్నాయి. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మనకి ఏప్రిల్ 2 వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ వాళ్ళు ఏప్రిల్ మంత్లో రియల్మీ జీటీస్ ఫ్యామిలీని లాంచ్ చేయొచ్చు మన ఇండియాలో. అండ్ వీటికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో రియల్మీ జీటీ నియో 6 SE అనే ఫోన్ ఒకటి చైనాలో లాంచ్ కాబోతుంది. సో దీన్ని మన ఇండియాలో జీటీ ఫ్యామిలీలో ఫోన్ లాగా లాంచ్ చేయొచ్చు అని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఏప్రిల్ మంత్లో మాత్రం మంచి ఫ్లాగ్షిప్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఒక కొత్త సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది యాక్చువల్గా చైనాలో ఎప్పటి నుంచి ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్న సిరీసే సివి అనే ఒక పాపులర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నుంచి వీళ్ళు తీసుకొని వాళ్ళ గ్రూప్లోకి తీసుకొచ్చారు. అండ్ దానికి ఒక సపరేట్ సిరీస్ లాగా తీసుకొస్తారు సివి బ్రాండింగ్తో. అండ్ ఈ సివిని ఫైనల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. లాస్ట్ 1.5 year 2 year బ్యాక్ కూడా 2-3 సివి ఫోన్స్ మంచి ఫోన్లు అక్కడ చైనాలో లాంచ్ అని. అండ్ ఇప్పుడు మొన్న కూడా లాంచ్ అయిన ఫోన్ ఎక్సలెంట్ ఫోన్ యాక్చువల్గా. అండ్ ఈ సివి 4 Pro యాక్చువల్గా అక్కడ చైనాలో పేరు, మన ఇండియాలో ఫస్ట్ ఫోన్ కాబట్టి దీన్ని వీళ్ళు షామీ 14 సివి అనే పేరుతో రీబ్రాండింగ్ చేసి ఆ సివిని కంటిన్యూ చేస్తూ తీసుకొస్తారని విన్నాను. అండ్ దీనికి సంబంధించిన ఇండియన్ రోమ్ కూడా ఇది ప్రజెంట్గా ఆన్లైన్లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. సో మేబీ ఇంట్రడ్యూస్ చేయొచ్చేమో ఏప్రిల్ మంత్లో మన ఇండియాలో సబ్ ప్రీమియం ఫోన్ కింద వీళ్ళని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంతకుముందు T సిరీస్ని తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్లు చేశారు, అవి అంత అనుకున్నంత సక్సెస్ అయితే కాలేదు. అండ్ ఇప్పుడు దీన్ని వీళ్ళు ఈ సివితో రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే 30,000 to 40,000 రూపీస్ బడ్జెట్ని షామీ బ్రాండింగ్లో టార్గెట్ చేయడం కోసం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 30-40 కూడా ఐకు వాళ్ళు ఫుల్గా ఆక్యుపై చేశారు. OnePlus వాళ్ళు మంచి స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఇలా వీళ్ళు కూడా కొంచెం కాంపిటీషన్లోకి రావాలని ప్లాన్లో ఉన్నట్టున్నారు. అందుకే ఈ సివి ఫ్యామిలీని మన ఇండియాలోకి ఫైనల్గా తీసుకురాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఒక మంచి స్టెప్ వేయబోతుంది. ఇది వేరే వాళ్ళు వేస్తే ఇది అవుద్దో కాదో అనుకునే వాళ్ళం, బట్ ఇక్కడ ఉంది మస్క్ మావం కాబట్టి ఖచ్చితంగా గుర్రం ఎగరవచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. అండ్ ఫైనల్గా
యూట్యూబ్కి ఒక కాంపిటీటర్ రాబోతున్నారు అండ్ ఒక స్ట్రాంగ్ కాంపిటీటర్ యాక్చువల్గా. ఎక్స్ టీవీ యాప్ అనే పేరుతో ఒకటి రాబోతుంది. ఎక్స్ వీడియోస్ యాప్ కాదు ఇది, ఎక్స్ టీవీ యాప్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. సో ఎక్స్ టీవీ యాప్ అనమాట దీని పేరు. అండ్ దీంట్లో ఏంటంటే జస్ట్ లైక్ యూట్యూబ్, దీంట్లోనే మనకు రెగ్యులర్గా వీడియోస్ ఉంటాయి, షార్ట్స్ ఉంటాయి, ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ లైక్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో అలాంటి కాన్సెప్ట్తోనే ఎక్స్ టీవీ యాప్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ని ట్విట్టర్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో వీడియోస్కి మానిటైజేషన్ కూడా ఉంది. జస్ట్ లైక్ మనకి ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్స్ అప్లోడ్ చేసిన వాటికి మనీ ఎలా అయితే ఇస్తారో అందులో కూడా అప్లోడ్ చేస్తే మనీ కూడా ఇస్తారట. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పాను కదా, వేరే వాళ్ళు తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఇది అవుద్దో ఏమోలే చూద్దాంలే అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఉంది మస్క్ మామ్ కాబట్టి, మార్కెటింగ్ కింగ్ కాబట్టి ఎలా అయినా మార్కెట్ చేస్తారు దాన్ని. సో చూద్దాం మరి, అందుకని వెయిట్ చేయండి. ఈ ఒకవేళ వర్కౌట్ అయిందనుకోండి, మంచి మోనోపోలీ కాస్త మంచి కాంపిటేటర్లు అవుతారు. అప్పుడు మనకి బెటర్గా ఫీచర్స్ ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం అండి, మోనోపోలీ బాగుంటుందా, లేదంటే వేరే ఒక మంచి కాంపిటేటర్ వచ్చి సేమ్ అలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తూ తక్కువ ప్రైస్లో ఎక్కువ యాడ్స్ లేకుండా ఇలా తీసుకొస్తే ఎలా ఉంటుంది? దీని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇవి 7 టాపిక్స్. ఇందులో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సీజన్ అయిపోయేంత వరకు, ఐపీఎల్ సీజన్ ఎంతవరకు మమ్మల్ని కొంచెం బతికించండి. ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, వీలైతే ఒక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.